Hi guys, welcome to my channel. I am back with another cycling vlog today. చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ సైకిల్ రైడ్కి అయితే వెళ్తున్నాను నేను. అంటే జనరల్గా నేను వెళ్ళేది 13 కిలోమీటర్స్ రైడ్. సో ఇది 20 కిలోమీటర్స్ రైడ్. ఒక 4 to 5 విలేజెస్ మనం కవర్ చేస్తూ ఉంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మా ఊరు నుంచి నెక్స్ట్ రోడ్డు మీదకి ఎక్కాలంటే ఈ సర్వీస్ రోడ్ నుంచి హైవే ఎక్కాలి. జస్ట్ ఇప్పుడే హైవే స్టార్ట్ చేసాం ఇక్కడ. ఇది 13th జూలై రికార్డ్ చేసిన సైక్లింగ్ వ్లాగ్. సండే రోజు యాక్చువల్గా చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి 20 కిలోమీటర్స్ పక్కా వెళ్దామని అనుకున్నాను. అందుకనే ఎర్లీ మార్నింగ్ ఖచ్చితంగా స్టార్ట్ అవ్వాలి అని చెప్పేసి ఫిక్స్ అయ్యి త్వరగానే పడుకున్నాను. సాటర్డే రోజు నేను రెడీ అయి వెళ్ళేసరికి 6:30 క్రాస్ అయింది ఆల్రెడీ. సో ఈ టైంలో ఎప్పుడైతే ఇక్కడ ఈ రోడ్ మీదకి వచ్చానో అప్పుడు సుమారుగా 6:40 అయి ఉండొచ్చు టైం. అప్పటికి చాలా ఎండగా ఉంది. సమ్మర్లో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఉంది ఎండ. అసలే 20 కిలోమీటర్స్ లాంగ్ రైడ్ పెట్టుకున్నాం అండ్ ఈరోజే ఇంత సన్నీగా ఉంది. సో అంత దూరం మనం రైడ్ చేస్తామా లేదా అన్న డౌట్ తోటే స్టార్ట్ చేశాను. బట్ ఖచ్చితంగా రైడ్ చేయాలనే ఫిక్స్ అయ్యాను కాబట్టి సో ఖచ్చితంగా కంప్లీట్ చేద్దామని ఎక్కడ కూడా ఆగకుండానే వెళ్ళాను. మోస్ట్ ఆఫ్ ద కేస్ మోస్ట్లీ 90% ఆఫ్ ద సైకిల్ రైడింగ్ మొత్తం విలేజ్ రోడ్స్లోనే ఉంటుంది నాది. ఇక్కడ ఈ 2 కిలోమీటర్స్ మాత్రమే ఈరోజు మనం హైవే మీద ఉన్నాం అండ్ లాస్ట్ ఎండింగ్ అప్పుడు ఒక 2 కిలోమీటర్స్ హైవే మీద ఉంటాం. సో అది మళ్ళీ చూద్దాం. ఇది కలకో వెళ్ళే రూట్. ఈ మెయిన్ హైవే నుండి ఒక 3-4 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే ఒక విలేజ్ వస్తుంది. సో 3 కిలోమీటర్స్ వరకు కూడా మనకి ఎటువంటి హౌసెస్ ఉండవు. సో అటువైపు ఇటువైపు బోత్ సైడ్స్ మనకి నేచరే కనిపిస్తూ ఉంటుంది. సో లెట్స్ ఎక్స్ప్లోర్. సో ఈ వీడియో మనం గోప్రోతో రికార్డ్ చేసిన సెకండ్ వీడియో. సో ఫస్ట్ వీడియోలో కొద్దిగా స్టెబిలైజేషన్ ప్రాబ్లం ఉంది. మేబీ అది నా సైకిల్ ఇష్యూ వల్ల కావచ్చు. కొన్ని రిపేర్స్ కంప్లీట్ అయిపోయాయి నా సైకిల్కి. ఆ తర్వాత ఇప్పుడు నేను చేత్తో పట్టుకొని అన్నీ కవర్ చేస్తున్న వీడియో చాలా స్టేబుల్గా వచ్చింది. సో మనకి పిక్చర్ క్వాలిటీ కూడా చాలా వెల్ అండ్ గుడ్. యాక్చువల్గా ఇది 7 తర్వాత కాబట్టి సన్ రైజ్ కూడా అయిపోయింది. ఆల్రెడీ సన్ రైజ్ వచ్చేసింది. ఫుల్ హెవీగా ఆ సన్లైట్ మన ఫేస్ మీదే వచ్చేస్తుంది. యాక్చువల్గా మనం ఇంట్రోవర్ట్ కాబట్టి ఇలాగా నిర్మానుష్యమైన ప్లేసెస్లోనే ఎక్కువగా సైక్లింగ్ చేస్తూ ఉంటాం. సో అలా మనకి ఫిట్నెస్ ఉంటుంది, ఒక ఫ్రెష్ ఎయిర్ని బ్రీత్ అవుట్ చేసినట్టు ఉంటుంది. ఇటు బోత్ సైడ్స్ మనం చూసుకుంటే రెండు పక్కల కూడా ఫామ్ ల్యాండ్సే ఉంటాయి. మోస్ట్లీ మా ఊరు చుట్టుపక్కల అంతా కూడా మనకి ఫామ్ ల్యాండ్సే కనపడుతూ ఉంటాయి. అగ్రికల్చర్కి పనికి రాని ల్యాండ్స్ మా దగ్గర అయితే ఉండదు. సో మోస్ట్లీ మాకు నాగార్జున సాగర్ నుంచి పాస్ అయ్యే కెనల్ వాటర్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఈ అన్ని చుట్టుపక్కల వాటర్ కవర్ చేస్తుంది. దానివల్ల ఈ ఫీల్డ్స్ కూడా సాగుకి అనుగుణంగా ఉంటాయి. ఇప్పుడు హైవే నుండి కలకో విలేజ్ వరకు 3 కిలోమీటర్స్ అనుకున్నాం కదా. ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 2 కిలోమీటర్స్ దాకా వచ్చి ఉంటాం. సో ఈ దారిలో ఇప్పటివరకు అయితే మనకి పెద్దగా పీపుల్ కనపడలేదు. అలా అని వెహికల్స్ కూడా 1 or 2 కనపడ్డాయి అంతే. సో బికాస్ సండే మార్నింగ్ కాబట్టి అంత హడావిడి కనపడట్లేదు జనాల్లో కూడా. జనరల్గా వీక్ డేస్ అయితే ఆఫ్టర్ 8 పెద్దవాళ్ళు అయితే పనులకి, పిల్లలైతే స్కూల్కి వెళ్తూ ఉంటారు కాబట్టి కొద్దిగా హడావిడి చూసేవాళ్ళమేమో. చాలా వరకు ఫామ్ ల్యాండ్స్లో ట్రాన్స్ఫార్మర్ ఇలా పెట్టుకుంటూ ఉంటారు. బికాస్ వాటర్ కోసం మోటార్కి కానీ ఇంకా వ్యవసాయ పనులకి కరెంట్ అవసరం కాబట్టి సో అలా అప్లై చేసుకొని పెట్టుకుంటారు. మనకి చేతిలో ఒక మంచి డివైస్ ఉంది కాబట్టి గోప్రో అప్పుడప్పుడు ఈ విధంగా డిఫరెంట్ వీడియో టేకింగ్ షాట్స్ కూడా మనం నేర్చుకుంటే బెటర్. సో మన వీడియోస్ ఇంకా బెటర్గా వస్తూ ఉంటాయి. మనకు కూడా ఒక వీడియో టేకింగ్ స్కిల్ అనేది మన స్కిల్ సెట్లో చేరిపోతూ ఉంటుంది. సన్లైట్ కరెక్ట్గా ఫేస్ మీద వస్తుంది కాబట్టి మనకి ఫొటోస్ కానీ వీడియోస్ కొద్దిగా క్లియర్గా బెటర్గా వస్తుందనే ఉద్దేశంతో కాసేపు నా వైపు పెట్టుకున్నాను క్యామ్. అలానే మన రైడింగ్ చేసే వ్యూ కూడా కనపడుతుంది కదా బ్యాక్గ్రౌండ్లో ఎలా ఉంటుంది ఏంటి అది అబ్జర్వ్ చేయడానికి ఈ విధంగా కొంతసేపు రైడ్ చేయడం అయితే జరిగింది.
మన ఫేస్ మీదకి సన్‌లైట్ వస్తున్నా అటుపక్క, ఇటుపక్క ట్రీస్ ఉండడం వల్ల ఈ ట్రీస్ షాడో మధ్యలో నుంచే వెళ్తున్నాం కాబట్టి కొద్దిగా బెటర్‌గానే ఉంది. సో, ఇక్కడ మనకు చూసుకుంటే ఒక హనుమాన్ విగ్రహం చూడొచ్చు. ఈ హనుమాన్ విగ్రహం నుంచి మేబీ ఇంకొక 5 మినిట్స్ పట్టొచ్చు కల్కో విలేజ్ ఎంటర్ అవ్వడానికి. సో, ఇందాక స్టార్టింగ్ వీడియోస్‌కి, ఇప్పుడు వీడియోకి మనం కంపారిజన్ చూసుకుంటే స్టార్టింగ్ వీడియోస్‌లో మనకి పిక్చర్ డీటెయిల్స్ చాలా బాగొచ్చింది. సో, ఇప్పుడు కంప్లీట్ ఫోకస్ డైరెక్ట్‌గా మెయిన్ క్యామ్ మీద పడడం వల్ల సో, మనకి అంత బ్లర్రీగా ఆ సన్‌లైట్ మాత్రమే ఫోకస్ అవుతుంది. సో, ఇదొకటి మైనస్. ఇక మనం ముందు చూసుకుంటే ఒక దేవాలయం కనపడుతుంది. చూద్దాం. ఇది శివాలయంలాగా కనపడుతుంది. ఇక్కడ శివుడి బొమ్మలు అవి కనపడుతున్నాయి. సండే కాబట్టి కొద్దిగా ఎటువంటి హడావిడి లేకుండా ఇంత ఎండ ఉన్నా కానీ మనం వెళ్తూనే ఉన్నాం. సో, బట్ మోస్ట్‌లీ నా సైకిల్ రైడ్స్ అన్నీ సన్‌రైజ్ టైంలోనే అవుతూ ఉంటాయి. జస్ట్ ఇప్పుడే 2 ఎద్దులు పాస్ అవ్వడం చూసాం కదా! పొలం దున్నడానికి అలా యూజ్ చేస్తూ ఉంటారు. అందరికీ తెలిసిందే. మళ్ళీ చెప్తున్నానని ఏమనుకోకండి. ఇప్పుడు ట్రాక్టర్లు ఉన్న కాలంలో కూడా కొంతమంది ఆ విధంగా కూడా యూజ్ చేస్తారు. సో, ఇప్పుడు ఆల్మోస్ట్ మనం కలకోవా స్టార్టింగ్‌కొచ్చేసాం. నా సైకిల్‌కి ఒక చిన్న పౌచ్ ఉంటుంది. ఆ పౌచ్‌లో ఎప్పుడు నేను ఎయిర్ మిషన్ క్యారీ చేస్తూ ఉంటాను. బికాస్ ఇలా రైడ్‌కెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఎయిర్ తగ్గినా, పంక్చర్ అయినా కానీ ఒక స్టాండ్ బై ఉండాలి కదా! కానీ ఈరోజు ఎప్పుడైతే ఈ సైక్లింగ్ రైడ్‌కి వెళ్ళిన రోజు ఆ పౌచ్‌లో చిన్న స్పీకర్ బాక్స్ పెట్టుకున్నాను. సో, కొన్ని సాంగ్స్ ప్లే చేస్తూ వెళ్ళాను. మెయిన్‌గా ఇంగ్లీష్ సాంగ్స్. సో, అది కూడా మనం ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్‌లో వినొచ్చు. స్టార్టింగ్ నుంచి ప్లే అయిన వీడియోలో. నా సైకిల్‌కి వెనకాల క్యారేజ్ ఒకటి పెట్టించాను. సో, ఈ గాలి మిషన్ అయితే వెనకాల క్యారేజ్‌కే ఫిక్స్ చేసి పెట్టుకున్నాను. అలానే ముందలుండే సైకిల్ పౌచ్‌లో ఈ స్పీకర్ బాక్స్ అండ్ సమ్ విజిటింగ్ కార్డ్స్ క్యారీ చేయడానికి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం కల్కో విలేజ్ అయితే కంప్లీట్ చేసాం. ఇక్కడ కల్కో నుంచి నెక్స్ట్ విలేజ్ వచ్చేది నడిగుడం. కల్కో నుంచి నడిగుడం కూడా మనకి నియర్లీ ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది. సో, ఆల్మోస్ట్ ఇక్కడ కూడా నిర్మానుష్యంగా ఉంటుంది. ఇక్కడ మనం పక్షుల కిలకిల రావాలు వినొచ్చు. చాలా ప్లెజెంట్‌గా వస్తున్నాయి. అండ్ ఇప్పుడు మనము డైరెక్షన్ మార్చుకున్నాం కాబట్టి సన్‌లైట్ కూడా డైరెక్ట్‌గా ఫేస్ మీద పడట్లేదు. మన కవరేజ్ వ్యూ కూడా బాగా దొరుకుతుంది ఇక్కడ. మన నేకెడ్ ఐ తోటైతే ఎక్కడా పక్షులు కనపడట్లేదు. బట్ సౌండ్స్ మాత్రం విపరీతంగా వినపడుతున్నాయి. మన ఛానల్‌లో వచ్చిన ఫస్ట్ సైక్లింగ్ వ్లాగ్. అప్పుడు కూడా ఇదే రూట్‌లో నేను సైక్లింగ్ చేశాను. కానీ నేను ఎర్లీ మార్నింగ్ బిఫోర్ సన్‌రైజే రావడం వల్ల ఈ ప్లేస్‌కి వచ్చేంత వరకు కూడా అప్పుడు ఇంకా చీకటిగానే ఉంది. సో, ఫుల్లీ హాంటెడ్‌గా ఉంది. బికాస్ ఇప్పటివరకు చూసాం కదా! 8:30 అవుతున్నా ఈ టైం వరకు కూడా జనాలు ఎక్కడా కనపడలేదు మనకి. అలాంటిది సో, బిలో 6 AM అది కూడా వింటర్ సీజన్‌లో ఏ విధంగా ఉంటుందో మీరే ఆలోచించండి. ఈ పొలంలో వాటర్ నింపటం వల్ల సో, ఇక్కడ ఒక ట్రాన్స్‌పరెంట్ మిర్రర్ లాగా ఫార్మ్ అయ్యింది ఇమేజెస్. ఎవరైనా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ ఉంటే ఒక మంచి మూమెంట్ క్యాప్చర్ చేయొచ్చు. అందుకే దీన్ని హైలైట్ చేస్తూ కాసేపు రికార్డ్ చేశాను.
వాటర్ ఏమో చాలా స్టిల్‌గా ఉంది కాబట్టి, మనకి కంప్లీట్ మిర్రర్ ఇమేజ్ లాగా కనపడుతుంది ఇక్కడ. సో, చాలా ప్లెజెంట్‌గా ఉంది. సో, ఇక్కడి నుంచి ఇలా వెళ్ళేటప్పుడు నా ఎదురుంగా ఒక ఫాదర్ అండ్ డాటర్ ఉన్నారు. ఆ ఫాదర్ చేతిలో ఒక బొమ్ముంది. సడెన్‌గా చూసి దాన్ని నేను ఒక టైగర్ అనుకున్నాను. సో, మీరు కూడా చూడొచ్చిప్పుడు. సడెన్‌గా ఎనకాల కనపడుతుంది. ఇప్పటికే ఇది చాలా లెంత్ అయిపోయింది. మిగతా రైడ్ అంతా మనం సెకండ్ పార్ట్‌లో చూద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గైస్.